డెఫినెట్‌గా మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ 238 అనేటువంటిది కూడా ఈ కేసులో చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే పోలీసుల మీద ఆరోపణలొచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులే విచారణ చేస్తే ఎక్కడ న్యాయం వస్తుంది అనేటువంటి ఒక కోణంలో ఈ సెక్షన్ 238 అనేటువంటి దాన్ని పెట్టారు. దీని ప్రకారము ఇప్పుడు విచారణ మెజిస్టేరియల్ అంటే ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇంకా పెద్ద ఏజెన్సీకి విచారణ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే సిబిఐ, ఎన్ఐఏ లాంటివి కూడా ఇందులో విచారణ చేసేటువంటి ఒక అవకాశం, స్కోప్ అనేటువంటిది ఈ సెక్షన్ కలిగిస్తోంది. సో డెఫినెట్‌గా ఈ 4 సెక్షన్స్ గురించి మాట్లాడడం. 127(4)(6) ఎట్ ద సేమ్ టైమ్ 103(1) ఇది మర్డర్ కేసుకి సంబంధించింది. 238 మెజిస్ట్రియల్ విచారణ, కస్టడీలో ఎవరైనా మిస్ అయితే దాని మీద మెజిస్ట్రియల్ విచారణకు సంబంధించినటువంటి 4 సెక్షన్లు పెట్టారు. ఇందులో నిందితుడిగా సిఐ నాగరాజును పెట్టారు. సో ఇది విచారణ జరుగుతున్నటువంటి తీరు. కానీ నిజంగానే ఈ కేసులో ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి, ఆమె పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆమె పేరు మీద పిటిషన్ తీసుకున్నాం, విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటికే ఆమె పిటిషన్ వేశారు. దాని తర్వాత ఆమె సిపిని కలిశారు. ఆమె డీజీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ కదలిక లేదు. కేవలము ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే పాత పిటిషన్ తీసుకొని ఆ పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేస్తున్నారు. చాలా కేసుల్లో పోలీసులు సుమోటోగా కేసులు తీసుకుంటారు. ఎక్కడైనా ఒక పొలిటీషియన్ ఎవరైనా తిట్టినట్టు గానీ, లేకుంటే మాట్లాడినట్టు గానీ, లేకుంటే కోపంగా బిహేవ్ చేసినట్టు గానీ ఉంటే సుమోటోగా కేసులు తీసుకుంటారు. ఈ కేసులో కూడా సుమోటోగా విచారించేటువంటి అవకాశం పోలీసులకు ఉండేది. కానీ వాళ్ళు చేయలేదు. పిటిషన్ ఇచ్చినా చేయలేదు. పిటిషన్ తర్వాత రిప్రజెంటేటివ్ సిపికి ఇచ్చినా చేయలేదు. డీజీపీకి ఇచ్చినా చేయలేదు. ఎందుకు చేయలేదు? నెల రోజులు ఎందుకు పట్టింది అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్‌కి పోలీసులందరూ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్‌తో సహా ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తాను. ముఖ్యంగా 29 రోజు హెబియస్ కార్పస్ మీద ఒక రిపోర్ట్ ఇవ్వమని ఇప్పటికే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. హెబియస్ కార్పస్‌లో హైకోర్టు ఎటువంటి నిర్ణయాలు సాధారణంగా చెప్తుంది అనేటువంటిది నేను ఒక పర్సెప్షన్ చెప్తున్నాను నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్‌తో. సాధారణంగా హెబియస్ కార్పస్‌లో ఈ విచారణ ఎలా జరగొచ్చు అనేటువంటిది కోర్టు చెప్తుంది. అంటే కోర్టు ఈ కేసులో తను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ కేసులో పోలీసులు విచారణ చేయొచ్చా? లేకుంటే సీబీఐకి ఇవ్వొచ్చా? లేకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా? మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయించాలా? ఇటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. డైరెక్ట్ హెబియస్ కార్పస్‌లో డైరెక్ట్ శిక్ష ఎక్కడ ఉండదు. హైకోర్టులో చాలా తక్కువ, రేర్ ఆఫ్ ద రేర్ కేసులోనే శిక్షకు సంబంధించి మాట్లాడతాయి. ఇందులో విచారణ చేయిస్తారు. సో ఎవరితోని విచారణ చేయించొచ్చు అనేటువంటిది హైకోర్టు డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది.